అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం చాలా రోజుల తర్వాత ఒక ఆత్మీయమైన అమ్మమ్మ దగ్గరకు వచ్చాము. ఈ అమ్మమ్మ పేరు సుశీల. మేము ఒక సందర్భంలో కలిసి ఒక సంవత్సరం పాటు ఒకే అపార్ట్మెంట్లో ఒకే బ్లాక్లో ప్రయాణించడం జరిగింది. చాలా మధురమైన అనుభూతులు ఉన్నాయి ఈ అమ్మమ్మ దగ్గర. అంటే మనకు ఫిజికల్గా ఒక్క అమ్మమ్మనే ఉంటుంది, కానీ ప్రపంచంలో నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. ఈ అమ్మమ్మ నుంచే నేర్చుకున్నది నేను. చాలా అంశాలు నేర్పించింది అమ్మమ్మ దగ్గర నుంచి. అంటే ఈ అమ్మమ్మ దగ్గర నుంచి ఆత్మకు తనువుకు అనుబంధములే కాని తానెవ్వరో తన వారెవ్వరో, ఆత్మకు తనువుకు అనుబంధములే కాని, ఇట్లా అంటే ఎంతో అనుబంధం అన్నట్టు. అంటే మనకు ఎన్నో రకాలుగా అమ్మ ఆకలి చూస్తుంది అంటారు, కానీ నాకు అమ్మమ్మ కూడా చూసింది ఎన్నో సందర్భాలు. ఇలాంటి అమ్మమ్మను మనం చాలా రోజుల తర్వాత కలుసుకునే ప్రయత్నం చేసినాం. ఈ అమ్మమ్మ ఆశీస్సులు తీసుకొని మనం కొంత అమ్మమ్మ దగ్గర చాలా విషయం ఉంటుంది. ఈ అమ్మమ్మ అంటే వెల్ సెటిల్డ్ అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీ. మనకు రైస్ మిల్స్ యొక్క ఉంటాయి కదా, టూల్స్, ఎక్విప్మెంట్స్, ఆ ఇండస్ట్రీ ఉంటుంది వీళ్ళ ఫ్యామిలీ, వీళ్ళ పిల్లలదే. వెల్ సెటిల్డ్. కానీ అమ్మమ్మ ఒంటరిగా ఉండి తన వర్క్ తాను చేసుకుంటూ, అంటే తన రెక్కలు ఉన్నంత వరకు పోరాడుతూ వర్క్ చేసుకోవడం, తర్వాత దేవుడే దిక్కు అన్నట్టుగా కొనసాగుతూ ఉంది. చెప్పమ్మమ్మ, నీ గురించి నువ్వు కొన్ని మాటలు చెప్పి నువ్వేం చెప్పాలనిపిస్తే అది చెప్పు. నేను ఒకప్పుడు మస్తు కష్టపడి నా పిల్లలను నేను మంచిగా సాధిన. నా భర్త మంచోడు కాడు, మరి నా భర్త మంచోడు కాకుండా కూడా నేను అంత కష్టపడి సాధిన కాబట్టి నా కొడుకులు ఇప్పుడు నన్ను మంచిగా పూలల్లో పెట్టుకొని సాదుకుంటుండ్రు. నా కొడుకులు అన్నీ చూస్తుండ్రు. మంచిగా నేను వండుకొని తింటున్నా. కోడళ్ళు మాత్రం చూస్తలేరు, కొడుకులు చూస్తుండ్రు. కొడుకుల తరపున నేను ఇక్కడ ఉంటున్నా. నేను సంతోషంగా, ఇప్పటికైతే సంతోషంగా ఉంటున్నా. ఇంకా రేపు ఆ దేవుడే ఉంటాడు, అంతవరకే నేను దేవుని మీద భారం వేసే నేను బతుకుతున్నా. ఇంకా అంత నాది. అమ్మమ్మ వాళ్ళ కొడుకులు పెద్ద ఇండస్ట్రీ, మన రైస్ మిల్స్ ఉంటాయి కదా పల్లెటూర్లలో, దానికి సంబంధించిన టూల్స్ ఏవైతే ఉంటావో అది వీళ్ళ ఫ్యాక్టరీలోనే తయారైతాయి. పెద్ద కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఇన్వెస్ట్మెంట్. రైస్ మిల్ మెకానిక్ నా కొడుకులు ఇద్దరు. ఇంకొక ఆయననేమో సదర్ ట్రావెల్స్ అని అందులో జాబ్ చేస్తాడు. ఇంకా వాళ్ళు అందరూ నన్ను ఇప్పటికైతే మాత్రం ఒంటరి ఉంచిండ్రు అన్నది ఒక్కటే ఫీలింగ్ నాకు, కానీ నన్ను మాత్రం సంతోషంగా చూసుకుంటున్నారు నా కొడుకులు. నేను ఇప్పటికైతే మాత్రం సంతోషంగానే ఉన్నా. ఇక ముందర ఏం పెడతాడో ఆ దేవుని చిత్తం, ఇక దేవుని మీదనే భారం వేసి నేను ఉంటున్నా. ఇది అమ్మమ్మ గురించి. అంటే ఇలాంటి అమ్మమ్మలు ఎంతో మంది ఉంటారు. ఏది ఏమైనా అంటే ఫైనల్గా అల్టిమేట్గా ధనం మూలం ఇదని జగత్ అన్న ఈ కాలంలో కూడా అంటే ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు చివరి దశలో కొంత మనల్ని ఎక్కువ ఆయుష్ పెంచడానికి అవకాశం ఉంటుంది. అయితే అది సొంత వ్యక్తులే కావాల్సిన అవసరం లేదు. నేను ఎక్కడో అమ్మమ్మ ఎక్కడో తెలియదు, కానీ సంవత్సరం పాటు అసలు టైం సంవత్సరం అయింది అప్పుడే అన్నట్టుగా అయిపోయింది. చాలా రకాలుగా మేము తిరిగాము. ఇది అమ్మమ్మతో అనుబంధం. ఆ అమ్మమ్మ ఏదైనా ఒక పాట అమ్మమ్మ గుర్తుగా మనకెందుకంటే మనుషులు ఈరోజు ఉంటారు, రేపు పోతారు, కానీ వాళ్ళ యొక్క జ్ఞాపకాలు అనేవి ఎప్పుడు ఉంటాయి. అమ్మమ్మ ఏది వస్తే అది వాడుతుంది, మనం దానిని ఆనందించడమే. గంగమ్మ గౌరమ్మ ఉయ్యాలో, కయ్యము వాడంగా ఉయ్యాలో, నిలసి చూసి శివుడు ఉయ్యాలో, రీతులు గాలానే ఉయ్యాలో, రీతులెన్నకు శివుడ ఉయ్యాలో, నీ సాటి వారెవరు ఉయ్యాలో, తొక్కేనే గంగమ్మ ఉయ్యాలో, పాతాల లోకంబు ఉయ్యాలో, తొక్కిన్న కలుమందు ఉయ్యాలో, కొడుకు వీరన్నకు ఉయ్యాలో, కోటాలు గట్టింతు ఉయ్యాలో, కొడుకు కోడలికి ఉయ్యాలో, కొడుకు కోడలికి ఉయ్యాలో, మేడాలు గట్టింతు ఉయ్యాలో, మేడాలు గట్టింతు ఉయ్యాలో, బిల్డింగు గట్టింతు ఉయ్యాలో. ఇది చాలు అమ్మమ్మ, చాలా బాగుంది. ఎవరైనా ఇంకా మీ దగ్గర చుట్టుపక్కల ఎవరైనా కూడా పెద్ద వ్యక్తులు ఉంటే వాళ్ళ వయసుకు గౌరవించి వాళ్ళను జాగ్రత్తగా, ప్రేమనే వాళ్ళు కోరుకునేది ఏముండదు. మనం పెద్ద పెద్ద పెట్టిన వాళ్ళు తినలేరు, అరిగించుకోలేరు, కానీ ప్రేమతోన వాళ్ళు ఆయుష్ పెంచుకుంటూ ఉంటారు. ఇలాంటి అమ్మమ్మలు మనకు ఎంతో మంది పరిచయాలు ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా మనం జ్ఞాపకం తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం.
థ్యాంక్ యూ అందరికీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. నమస్తే.